1 2 3 4 పెట్టినా కదా నువ్వేం చేయాలంటే ఇటు నుండి 1 2 3 4 రావాలి. ఒక్క కప్పు మాత్రమే యూజ్ చేసి దీన్ని నేను చేసేస్తా. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇప్పుడే మా బావ డ్యూటీ నుండి ఇంటికి వచ్చిండు. మా బావతో ఒక గేమ్ ఆడదాం, మైండ్ గేమ్. ఎలా ఆడతాడో చూద్దాం. మా బావని పిలుద్దాం. బావా రావే ఒకసారి. బావా దా ఒకసారి. ఏదో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నీకు ఒక మైండ్ గేమ్ పెడతానే. మైండ్ గేమ్ లో నువ్వు విన్ అయినావు అనుకో బెట్ పెట్టుకున్నా. ఉత్తగా కాదు సరేనా? నీతోనే బెట్. సరే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఇంకో ఇట్లా నేను 4 అంటే నేను చెప్పిన తర్వాత నేను పెట్టిన తర్వాత చెప్తాను. ఓకే ఓకేనా బాబా? ఇప్పుడు నేను ఇట్లా స్టార్టింగ్ ఎంత ఇటు నుండి 1 2 3 4 పెట్టినా కదా నువ్వేం చేయాలంటే ఇటు నుండి 1 2 3 4 రావాలి. అంటే ఒక్క కప్పు తోటి మాత్రమే ఆడాలి. ఒక్క ఛాన్స్ మాత్రం, ఒక్క కప్పు తోటి మాత్రమే. నువ్వు దేన్నైనా జరుపుకో, ఎటు అయినా జరుపుకో, కానీ ఒక్క కప్పు తోటి మాత్రమే ఆడాలి. ఒక్క కప్పుతోనే ఆడాలి. ఓకే ఇటు నుంచి 1 2 3 4 ఇప్పుడు 4 ఆడాలి. ఇప్పుడు ఇటు 4 3 2 1 వచ్చింది కదా, సేమ్ ఇటు 4 3 2 1 రావాలి. అంతే కదా? అంతే. ఇటు నుంచి 1 2 3 కదా. నేనేమన్నా ఒక్క కప్పు మాత్రమే యూజ్ చేయన్నా. ఒక్క కప్పు 1 2 3 ఇది 4. ఇప్పుడు ఎన్ని కప్పులు తీసినావు నువ్వు? 3 కప్పులే. నేను ఒక కప్పు యూజ్ చేయన్నా. ఒకటే కప్ప? ఒక కప్పు ఎట్లా యూజ్ చేస్తారే? ఇవి 4 4 3 2 1 4. అదే నువ్వు ఇట్లా అమ్మా ఈ తెలివి కాదమ్మా. చెప్పు ఎంత అవుతుంది నువ్వే ఇట్లా ఆగమాగం చేసింది చూడు. అసలు ఆడమంటే గేమ్ ఆడమంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్క కప్పు మాత్రమే యూజ్ చేసి దీన్ని నేను చేసేస్తా. ఇదేంటది? 1 2 3 4 వచ్చిందా? మధ్యలో కాదు నేనేమన్నా నేను ఆర్డర్లా నేను ఏ ఆర్డర్ కావాలన్నా ఎప్పుడు నేను గిట్లా ఆర్డర్ పెట్టించిందా నీకు? నేను ఒక కప్పు యూజ్ చేసి ఏమంటే ఒక బావయుడు 4 కప్పులు తీసుకొని అక్కడ పెడతాడ. అంతే అంతే. ఈ తెలివి చదువు ఉపయోగిస్తే మంచిగా ఉండదు. అందుకే నీ మీద ఉపయోగిస్తారా? ఇది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది కాదు కానీ ఇంకో గేమ్ చెప్పు. ఇంకో గేమా? సరే చూద్దాం. ఓకే చూద్దామా? చూద్దాం. ఇప్పుడు ఎంత బిట్ ఎంత? 500. 500? నేను దీని దగ్గర ఏదో దొంగ తెలియలే. 500 కాగానే 100 పెడదాం. మీరు గేమ్లలో పూరు తెలుసుకున్న తర్వాత 1000 పెడదాం. సరే 100. సరే ఓకే దేవో మరి 100.